सुभाष आचार्य మద్రాసు పెట్టి 2 రోజులు అదే రోజు అడ్డం పట్టు పెట్ట ఏం చేద్దాం చెప్పండి ఆకుంటా పోకుండా మేమే ముందర ఉంటాం ఎక్కడ కూడా ఏ మా తల్లి మేమందరం ఉండి సార్ నాయకత్వంలో మీకు మీ ఇల్లు కాపాడుతుంటారు మాది కాపాడునే కదమ్మా ముందు మనమే ఉంటాం కదా ముందు దాకా మాకేం బాధ లేకుండా మేమందరం ఉన్నాం మీరు మాతో ఉండండి మీకు ఏం మీతోనే ఉంటాం కేసీఆర్ గారు నన్ను పంపించింది మా అందరికి పంపించింది మీకు ఏం ఇబ్బంది కాకుండా మేము ఉన్నాం మీరు బేఫికర్ గా అన్నం తిని పండుకోండి ఏం టెన్షన్ తీసుకుంటే వచ్చి ఫస్ట్ అమ్మా మేము ఏమంటున్నామంటే మీకు ఇద్దరమ్మ ఇల్లు అప్పుడు ఇచ్చే కట్టుకున్నది నాలే కూడా చేస్తాం ఉన్నాం కదా అమ్మా ఇక మీకు ఎందుకు బేఫికర్ నిజము అడ్డం పడ్డాం అక్కడ వచ్చి ఏమైనా ఉంటే సమస్య కూర్చొని మాట్లాడమంటాం ఏం చేద్దామని మీ నిర్ణయం మా నిర్ణయం కలిసి చేస్తాం తప్ప వాడు వచ్చేదో మార్కింగ్ ఇచ్చేసి పూల కొడతారు భయపడకుండా మీరు ఉండండి మీరు పక్కన తండ్రి శ్రీనివాస రెడ్డి కాంప్లైంట్ మనం తెలుసుకోవాలి అదనా లేకుండా ఇది ఏం ఆగం కావాల్సిన పని లేదు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే హాయిగా मैं थोड़ा ऊपर लेके
బఫర్ జోన్ అలా ఆయుషమ్మ ఖానాపూర్ సెంటర్ అది అప్పుడు ఇటు సైడ్ ముందర బంద్ ఉంటుంది కొత్త కొత్త బండి बोल के ऐसा मार रहे हैं अगर स्टेट जाता हूँ महिला लोग सामने रही लो ये बड़े लोगों को सामने रही ना ढकल के जाके नहीं रखती हटो भैया సార్దే అన్న అంకుల్ ఈ మీడియా वालों को शेफ मीडिया वालों का शेफ ये मीडिया वालों को जगह दो पीछे से टके उधर उनको सर का और सर को पास मीडिया वाले मीडिया वाले సజెషన్ देते సజెషన్ ऊपर हम करते बोले అందుకొరకే ఇప్పుడు కూడా ఎవ్వరు రాడు నేను లేకుంటే మద్రాసు లేకపోయినా నేను నిన్న వచ్చిన ఇలా మీ అందరికి కలుస్తున్నాం మీరు ధైర్యంగా ఉండాలి మీరు అందరినీ ఇంటలేరు మిత్ర లేదు మీరు బాధలో తెలుసు మీరు అవన్నీ వదిలేసుకోండి మీరు ఒక్క చిన్న ఫోను కింద మీకు ఎవరికి దగ్గరలో మీరు ఇక్కడ లోకల్ ఉండే లీడర్లు కానీ నేను పక్కకుంటా ఏ రాత్రి వచ్చినా నేను వచ్చి ఫస్ట్ అడ్డం అంటుంది జోగురామని బుల్డోజర్కి అడ్డం బండి ఆపెట్టింది నేనే ఆ రోజు కేఆర్కే కాలనీ తీస్తామని చెప్పి హైదరాబాద్ బాబు చెప్తే నేనే ఫస్ట్ కేఆర్కే కాలనీకి అడ్డం బండి బుల్డోజర్ మొత్తం మా మిషన్ ఆపుతాం ఇక్కడ కూడా అదే చేస్తాం తర్వాత ఇలా మన ప్రభుత్వం లేకుండా ఎవడేం చేయలేడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇలా మొత్తం హైదరాబాద్ అన్ని జిల్లాలలో ప్రోగ్రాం పెట్టుకొని చేస్తామంటే కుదిరది ముందొచ్చి కూర్చుండాలి కూర్చుండి మీ అభిప్రాయం తెలుసుకోవాలి మీకు ఇంతకంటే ఎక్కువ మంచి సౌలభ్యం ఇస్తారంటే మీకు నచ్చితేనే మీకు చేస్తాం నేను ఆనాడు కూడా మీకు బస్సు పెట్టించి కేఆర్కే కాలనీని చూపెట్టించి అక్కడ చూపెట్టించి మీకు ఎక్కడ నచ్చుతుంటే పంపిస్తా పోమంటే పోకుండ్రి కానీ నేను మిమ్మల్ని అడిగి చేస్తాను ఈ దొంగలు తీరొచ్చి చేస్తే మీరు ఏం భయపడద్దు మీరు ఎప్పటికీ ధైర్యంగా ఉండండి మీకు కేసీఆర్ గారి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ మేమందరం మీ ఎంబడి ఉంటాం మీకేం కష్టం కానీ ఎప్పుడు వచ్చి బుల్డోజర్ పెడతారు మీరు మీరు పనికి వండి నేనేమంటున్నా నేను అడుగుతా మిమ్మల్ని అన్న కదా అన్నాడు కూడా అన్న నేను అర్థం కాలే నేను ఆనాటి మాట ఏమన్నా మీరు చూసుకున్నాక పోతామంటేనే పంపిస్తా లేకుంటే పోనంటే పంపించాలి ఎవ్వడు పడకపోడు ఏ ఆటో ఇంత బాగొద్దు నేను చెప్పేది ఇంటలేవు కూడా అవమ్మ ఇవే గుడిసెలు ఉంటాయి అంటున్నా నేనేమంటున్నా అప్పటి మాట మీకు చెప్పినా మీరు పోమన్నారు ఉంచినామంటున్నా అంతే ఇప్పుడు కూడా గదే చేస్తాం 15 ఏళ్ళు సార్ ఉండే 15 ఏళ్ళ మనం మీకు ఏమన్నా అయిందా
సరే సరే అమ్మ ఇప్పుడు ఏం చెప్తుందంటే కూలి పనికి పోతే వస్తారేమంటే మేము టీం వేసుకుంటాం. ఇక్కడున్న మా నాయకులు రోజు కావాలి ఇక్కడనే ఉంటారు. మేము దినంలో ఎప్పుడు బాబు 4-5 టీం పెడతాం. మొత్తం ఏరియా తిరుగుకుంటా ఏరుండి ఎప్పుడన్నా వచ్చినానుకో మేము మాకు ఫోన్ చేస్తాం. నేనేమో చెప్తున్నా మీరు పనికి పోండి. మా పార్టీ నాయకులు ఎవరు వచ్చినా మేం తప్ప ఎవరన్నా వచ్చి సంతకాలు పెట్టమన్నా ఏం పెట్టమన్నా ఏం పెట్టకుండా ఆధార్ కార్డు నీ కొరకు సార్ ఉన్నాడమ్మా, నీ కొరకు జోగురామన్న సార్ ఉన్నాడు. నిర్ణయించాలా సార్? అందరు గరీబ్ శక్తితో ఉన్నారు. నీ కొరకు వచ్చిందమ్మా. रुको 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 अम्मा तुम्हारे लिए आ रहे అంతేనమ్మా పాత इधर इधर हमारा మొదటిసారి వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది కదా 2012. వేసినాక మళ్ళా నన్ను ఇక్కడ వేసింది, ఇక్కడ వేసినాక మళ్ళీ కూడా అక్కడ వేసింది. నువ్వు ఇట్లా అయ్యో కాదు, అక్కడ వేస్తుంది కదా. ఇప్పుడు అక్కడ ఏం చెప్పినాం, మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి రేషన్ కార్డు అడిగినా ఆధార్ కార్డు అడిగినా ఏం చదువు నీకు మన కేసీఆర్ పార్టీ మేమందరం వచ్చినాం. మీరు ఒక చేనులో పోకుండా పోయితే రాత్రి పొద్దున్న నచ్చుకుంటుంది కాదు, బాగోలేదు. మేమస్తా మొదలు అడ్డం పట్టం. మీరు అన్నం తినకుండా నిద్ర లేకుండా మీరు పనికి పోండి. మేము రోజు ఒక 5 మందిని మా పార్టీ పక్కన పెట్టేసుకొని తినుకుంటా చేస్తాం. మీకేం సిమల్ నీళ్ళు పడుతుంది. ఇల్లు ఏంటంటే ఆడ ఆశవాళ్ళు ఉన్నాయని చెప్పు. నీళ్ళు చెప్పకండి. ఏం కాదు.